ఆర్ యు రెడీ? నువ్వు సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నావు? నా సమస్యలను ఎలా ఎదుర్కొంటున్నాను? రెండు రకాలుగా ఎదుర్కోవచ్చు. ఒకటి, ధైర్యముతో ఎదుర్కోవచ్చు. రెండు, భయముతో ఎదుర్కోవచ్చు. 2 తిమోతి రాసిన 1:7 వాక్యం, యేసయ్య మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల మనసును ఇచ్చనే గాని పిరికితనం మనకివ్వాల. అందువలన ఏ సమస్య అయినా ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోకూడదు? భయం నీకు ఉరిగా మారిపోద్ది. నువ్వు భయపడ్డావా, దాంట్లోనే నువ్వు తల వంచాల్సి వస్తుంది. భయపడ్డావా, దాంట్లోనే కృంగిపోతావు. భయపడ్డావా, అదే నీకు ఉరిగా మారిపోద్ది. భయపడుట వలన మనిషికి ఉరి కలుగును. అందువలన ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఎలా ఎదుర్కోవాలి? ధైర్యంగా ఎదుర్కోవాలి. ఎలా మనకి ధైర్యం కలుగుతుంది? ఎలా ధైర్యం కలుగుతుందంటే, దేవునికి మనం సమయం ఇవ్వటం వలన మనకు ధైర్యం కలుగుతుంది. దేవునితో మనం గడపడం వలన మనకు ధైర్యం కలుగుతుంది. శుక్రవారం ఆదివారం గృహకూటాల్లో వాక్యం వినటం వల్ల ధైర్యం కలుగుతుంది. టీవీలో వాక్యం వినటం వల్ల ధైర్యం కలుగుతుంది. ఆ ధైర్యంతో నువ్వు ఎదుర్కొనే శక్తిని ఇస్తాడు. అంత మట్టికే కాదు, 24 గంటల్లో ఒక అరగంటో గంటో దేవుని కొరకు నువ్వు కేటాయించాలి. నీకు తెలవకుండా ఏ సమస్యనైనా అవలేలగా నువ్వు బయటకు వచ్చేయగల. నువ్వు ఎంత సమస్యలో ఉన్నా దేవునితో గడిపే వ్యక్తివి నువ్వైతే, నువ్వు నిలబడటం కాదు, ఇంకొక 10 మందిని నీతో పాటు నిలబెట్టేటట్టు చేస్తావు. ఆ ధైర్యాన్ని నా దేవుడు నీకు ఇస్తాడు. అదే గనక దేవునితో గడపని వ్యక్తివి నువ్వైతే ఉక్కిరి బిక్కిరి అయిపోయి భయముతో నీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్తావు. అందుకే ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, నా మాట కాదు, గాడ్ విల్ నెవర్ గివ్ us a schedule so full that there is no time for him. జాగ్రత్తగా వినండి. దేవుడు, గాడ్ విల్ నెవర్ గివ్ us a schedule so full that there is no time for him. అంటే దానికి అర్థం, దేవుడు తనకు ఎటువంటి సమయము ఉండనీయకుండా మనకు పూర్తి షెడ్యూల్ ఇవ్వడం. దేవుడు తనకు ఎటువంటి సమయం ఉండనీయకుండా మనకి పూర్తి షెడ్యూల్ని ఇవ్వడం. అంటే దేవునికి సమయం ఇవ్వకుండా ఉన్న కుటుంబ జీవితం నీకు ఇవ్వడం. దేవునికి సమయం ఇవ్వకుండా ఉన్న వ్యాపారాన్ని నీకు ఇవ్వడం. దేవునికి సమయం ఇవ్వకుండా ఉన్న పరిచర్య నీకు ఇవ్వడం. నీకు కుటుంబం ఇచ్చాడు అంటే బతుకంతా కుటుంబం చూడటానికే కాదు, 24 గంటల కుటుంబం చూడటం మాత్రమే కాదు, ఈ 24 గంటల్లో దేవునికి కూడా సమయం కేటాయించాలి. అలా దేవుడు నిన్ను కుటుంబ జీవితంలో తీసుకెళ్ళాడు. దేవుడు నీకు ఒక వ్యాపారం ఇచ్చాడంటే 24 గంటలు నా వ్యాపారం అని కాదు, దేవునికి సమయం ఇవ్వాలి. అలా నీకు అటువంటి వ్యాపారం నీకు ఇచ్చాడు. 24 గంటల పరిచర్య కాదు, దేవునికి సమయం ఇచ్చే ఆ పరిచర్య నాకు ఇచ్చాడు. ఈ రోజున దేవునికి సమయం ఇవ్వలేని కుటుంబ జీవితం చేస్తున్నావా? భయముతో నువ్వు బతకాలి. దేవునికి సమయం ఇవ్వలేని వ్యాపారం చేస్తున్నావా? భయముతో నువ్వు బతకాలి. దేవునికి సమయం ఇవ్వలేని పరిచర్య చేస్తున్నావా? భయముతో బతకాలి. ఎలా చేస్తున్నావు భయముతో బతకాలి. కానీ ఎప్పుడైతే దేవునికి సమయం ఇచ్చే కుటుంబ జీవితం చేస్తున్నావో, ఎటువంటి ఆర్థిక ఇబ్బంది వచ్చినా, అవక తోకలు వచ్చినా, నీ కుటుంబం అతలా కుతలంగా మారినా నీకు ఒక ధైర్యం ఇస్తాడు. నా దేవుడు నాతో ఉన్నాడు, నన్ను నడిపిస్తాడు, నన్ను ముందుకు తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి ఏమి ఇవ్వాలి? సమయం ఇవ్వాలి. నువ్వు ఈ రోజున సమస్యను ఎలా ఎదుర్కొంటున్నావు? ధైర్యంతో ఎదుర్కొంటున్నావా? భయంతో ఎదుర్కొంటున్నావా? అది నీ చేతిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరిపోలా? అది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఆయనకి సమయం ఇవ్వడానికి మనం గనక నిర్ణయించుకుంటే, సర్వశక్తి గల దేవుడు వ్యత్యాసమైన పద్ధతుల్లో నీకు ధైర్యాన్ని పుట్టించి దేవుడు కార్యం చేయగల. అపోస్తుడైన పౌలు సమస్యను ఎదుర్కొంటున్నాడు. సమస్యను ఎదుర్కొంటున్నప్పుడు అతను ధైర్యంతో ఎదుర్కొన్నాడు. ఎలా ఎదుర్కోవాలా? భయంతో ఎదుర్కోవాలా. కానీ ఎంత ధైర్యం ఉన్నా ఒక చాటకు వచ్చేటప్పటికల్లా ఏం పోయింది? ధైర్యం పోయింది. ఒక సందర్భానికి రాగల్లా ధైర్యం పోయింది. ఈరోజు మన జీవితంలో కూడా ఎంత ధైర్యంతో ఉన్నా కొన్ని సమస్యలు పట్టి వదలకుండా అలా ఉంటే ఏం పోద్ది?
ధైర్యం పోద్ది. ఈ అబ్బాయి మారుతాడు, ఈ అబ్బాయి మారుతాడు, ఈ అబ్బాయి మారుతాడు, ఈ అబ్బాయి మారుతాడు. 15 సంవత్సరాలకు కూడా మార్పు రాకపోతే, నీకు 70 సంవత్సరాలు వస్తే, ఇక నేను ఇలాగ నా కుమారుడు మార్పు లేకుండా మరణిస్తాను, ఏం పోద్ది? ధైర్యం పోద్ది. నీ కూతురు అల్లుడు విడిపోయారు, నీ కుమారుడు కోడలు విడిపోయారు, ఈరోజు మారుతారు, ఈరోజు మారుతారు, ఈరోజు మారుతారు, ఈరోజు మారుతారు అని 7 సంవత్సరాలు అయిపోయింది, అయినా సరే మార్పు రాలేదనుకో, ఏం పోద్ది? ధైర్యం పోద్ది. నీకు పెన్షన్ డబ్బులు రావాలి, ఈ సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం వస్తుంది, ఈ సంవత్సరం వస్తుంది, 10 సంవత్సరాలు అయింది, అయినా రాలా, ఏం పోద్ది? పౌలుకు కూడా ధైర్యం పోయింది. పౌలుకు కూడా ధైర్యం పోతే దేవుడు వదిలేలా. అపోస్తల కార్యం 23వ అధ్యాయం 10వ వాక్యం. కలహం ఎక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి, మీరు వెళ్ళి వారి మధ్య నుండి అతనిని బలవంతముగా పట్టుకొని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించాను. ఆ రాత్రి, గట్టిగా ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలిచియుండి, గట్టిగా ధైర్యముగా ఉండము, ధైర్యముగా ఉండము, సరిపోలా, ధైర్యముగా ఉండము. యెరూషలేములో నన్ను గురించి ఎలాగ సాక్ష్యం ఇచ్చితువో అలాగున రోములో కూడా సాక్ష్యం ఇవ్వవలసి ఉన్నదని చెప్పాను. ఈ రోజున ధైర్యం పోయిందేమో, వేచి ఉండి ధైర్యం పోయిందేమో, ఈ రోజుని వేచి ఉండి ధైర్యం పోయిందేమో, కానీ అపోస్తలుడైన పౌలుని ధైర్యపరిచినట్లుగా నిన్ను ఆయన ధైర్యపరుస్తాడు. మోషే తర్వాత నాయకుడిగా దేవుడు యెహోషువని ఎన్నుకున్నాడు. యెహోషువ అప్పటి వరకు వేదికల మీద కనపడలా, ఒక పాట పాడినవాడు కాదు, స్టేజి మీద ప్రసంగం చేసిన వాడిని కాదు, గుడారములో దాక్కున్నవాడు యెహోషువ. మోషే మరణించగానే నెక్స్ట్ లీడర్షిప్ ఎవరికి దేవుడు ఇచ్చాడంటే యెహోషువకి ఇచ్చాడు. యెహోషువకి ఇవ్వగానే అందరూ ఏమన్నారు తెలుసా? మోషే లాంటి నాయకుడు కాదు, మోషే వలన కుదిరింది, ఈయన వల్ల ఏం కుదిరిద్ది, ఆయన ఉంటే భలే ఉండేది, ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఏంటి చూసావా ఎలాగుందో, ఎవడిష్టం ఆడిది అయిపోయింది, పట్టించుకునేవాడు లేడు, ఎవడిష్టం ఆడిది అయిపోయింది. ఎరుకో దాటాలి, ఎరుకో కొల్చాలి, యొర్దాను దాటాలి, 7 పట్టణాలు జయించాలి. ఇటువంటి వేదన, అటువంటి ఎక్స్పెక్టేషన్స్ చేరలేనేమో అని వేదన పడుతుండగా దేవుడు ధైర్యం లేని యెహోషువని, ధైర్యం లేని యెహోషువతో అన్నాడు, నీ సమస్య భయముతో ఎదుర్కోకూడదు, ధైర్యంతో నువ్వు ఎదుర్కోవాలి అని చెప్పి దేవుడు చెప్పింది ఏంటి తెలుసా? మోషేకు తోడే ఉన్నట్లుగా నేను నీకు తోడే ఉంటా, నువ్వు ధైర్యంగా ఉండు అన్నాడు. మోషేకు తోడే ఉన్నట్లుగా నీకు తోడే ఉంటా. ప్రజలు అంటారు మోషే లాంటోడు కాదని, ప్రజలు అంటారు మోషే ఉంటే ఇలా ఉండదని, ప్రజలు అంటారు అలాగంటారు, నోటికొచ్చిందల్లా అలా అంటారు, నువ్వు పట్టించుకోకు, ధైర్యంగా ఉండు, నేను నీతో ఉంటాను, ముందుకు తీసుకెళ్తా. ఎవరైతే అంటున్నారో వాళ్ళ నోరు మూపించి నేను యొర్దాను నదిని పాయలు చేయబోతున్నా, యెరికో గోడను కూల్చబోతున్నా. దేవుడు ఏం చేస్తానో తెలుసా? ధైర్యపరిచాడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వాక్యాలు కలిసి ఒకసారి చదువుదాం. 1 నుండి. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఇలాగు సెలవిచ్చాను, నా సేవకుడైన మోషే మృతి నొందెను కాబట్టి నువ్వు లేచి నువ్వును ఈ జనులందరను ఈ యొర్దాను నది దాటి నేను ఇశ్రాయేలుకిచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకిచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోనును మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడై ఉండేదను. ఆమేన్. నిన్ను విడువను, నిన్ను ఎటపాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల సాధ్వీనము చేసేదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకాజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చెయ్యవలను. నువ్వు నడచు
ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికి కానీ ఎడమకి కానీ తొలగిపోకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చెయ్యుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రం దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరం కలిగి గట్టిగా నేను నీకు ఆజ్ఞాపించి ఉన్నాను కదా. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నువ్వు నడచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండండి. ఆరుడే దేవుడికి అంత అవసరమా? చెప్పండి, దేవుడికి అంత అవసరమా? ఇంత ధైర్యపరచటం దేవుడికి అంత అవసరమా? చెప్పండి అమ్మా. అవసరమా? అవసరంలా. కానీ నువ్వంటే అతనికి అంత ఇష్టం. నువ్వంటే అతనికి అంత ఇష్టం. నేనంటే అతనికి అంత ఇష్టం. యెహోషువ అన్నాడు, నేను నీకు తోడే ఉంటా. ధ్యానించు దాన్ని. దేన్ని? వాక్యాన్ని నువ్వేం చేయి? ధ్యానించు. అంటే దానికి అర్థం, ఒక ఆమె అంటుంది, నీకు పని పాట ఉండదయ్యా, నువ్వు పాస్టర్వే, అందువల్ల 4 గంటల పొద్దున 4 గంటల సాయంత్రం మాకు మేము పిల్లల్ని పోషించుకోవాలా? హాబో. దానికి అర్థం ఏంటంటే ఉదయం 4 గంటలు ప్రార్థన చేయి, సాయంత్రం 4 గంటలు ప్రార్థన చేయమని కాదు. నువ్వు దేవునికి ఇస్తున్న సమయం వాక్యం చదువుతున్నావే, ఆ వాక్యాన్ని ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రోజు చదివిన వాక్యాన్ని ధ్యానించాలి. ఉనండి, ఆలోచించాలి, చింతించాలి అనుకోండి. మీ ఇంటికి వచ్చి మీ బంధువులు తిట్టేసి వెళ్ళిపోయారు. ఎలా ఉంటుంది? రాగానే నీ భర్తకు చెప్తావు, రాగానే పెద్ద కొడుకు చెప్తావు, రాగానే రెండో కొడుకు చెప్తావు, రాగానే పెద్ద కుదురు చెప్తావు, రాగానే చిన్న కుదురు చెప్తావు, రాగానే ఇక ఆపో. ఆ రాత్రి అంతా నీ భర్త ఇక ఆపుతావా? ఈయన సెగాకు వచ్చేసింది. అలా వాక్యాన్ని ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ సమస్య మరలాది ధ్యానించాలి, మరలాది చెప్పాలి, మరలాది ధ్యానించాలి. అంటే ఉదయం 4 గంటలు అంటే అది కాదు. ఇక మనకి పనే ఉంది. తిండి పెట్టేవాడు అనుకుంటే, మంచి ఇల్లు ఇచ్చేవాడు ఉంటే 24 గంటలు ఇదే పట్టుకుంటాం. కానీ అలా చేయలేదు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎలాగైతే మళ్ళీ దాన్ని ధ్యానించాలి. కారులో వెళ్తున్నప్పుడు ధ్యానించాలి, ఇంట్లో వెళ్తున్నప్పుడు ధ్యానించాలి, ఇంట్లో ఉన్నప్పుడు ధ్యానించాలి. అది నీకు శక్తిగా మారుతుంది, అది నీకు ధైర్యం ఇస్తుంది. ఈ రోజున నీ సమస్యను ఎలా ఎదుర్కొంటున్నావు? ధైర్యంతో ఎదుర్కొంటున్నావా? భయంతో ఎదుర్కొంటున్నావా? ఎలా ఎదుర్కోవాలి? మిగతా దేవుడు చూసుకుంటాడు. ధైర్యం కలగాలంటే వాక్యం ధ్యానించాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ధైర్యం కలగాలి అంటే వాక్యం చదవాలి, దేవుని సన్నిధిలో గడపాలి. ప్రైజ్ ది లార్డ్.